ఈరోజు దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు వాక్యానుసారంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన పాపములను ఒప్పింపచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము దేవుని తలంతులతో నింపబడతాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుని కొరకు మనం వాడబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము ఏ చీకట్లో కూడా మనం నడుచుకోవటానికి అవకాశం ఉండదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు గమనించండి, చీకట్లో నడుస్తున్నారా? వెలుగులో నడుస్తూ ఉన్నారా? దేవుని ఆత్మతో నడుస్తూ ఉన్నారా? దురాత్మ శక్తులతో నడుస్తూ ఉన్నారా? దురాత్మల బోధన బోధిస్తూ ఉన్నారా? దేవుని యొక్క ఆత్మను కలిగి దేవుని వాక్యానుసారంగా బోధిస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని ఆత్మ ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు చేశారు. పరిశుద్ధాత్మ ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు. ఎంతోమందిని దేవుని వైపుకు నడిపించారు. ఈరోజు పరిశుద్ధాత్మను వాడుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకుంటూ ఎన్నో కోట్ల రూపాయలు, ఎన్నో లక్షల రూపాయలు సంపాదించుకొని హ్యాపీగా బ్రతుకుతున్నావా? అయితే గుర్తుపెట్టుకో, ఏదో ఒక దినాన దేవుడు వస్తాడు, ఆయన ముందు నువ్వు నిలబడతావు, లెక్క అడుగుతాడు. నువ్వు సమాధానం చెప్తావా చెప్పవో ఆ రోజు నువ్వు తీర్మానం చేసుకో. ఈరోజే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక తీర్మానం చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నప్పుడు నేను ఆయన కోసం పనిచేయాలని ఒక ఆలోచనతో ముందుకు అడుగు వేయి. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు.